నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు. నిన్ను నమ్ముకుంటే చెయ్యవు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు. నిన్ను నమ్ముకుంటే చెయ్యవు.
ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశ్రేష్ఠుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశ్రేష్ఠుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశ్రేష్ఠుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశ్రేష్ఠుడాని నీడలో నివసించెదను
కాపాడి మళ్ళా 2024 సంవత్సరం క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుని స్థుతించాడు, భాగ్యాన్ని ఇచ్చాడు. క్రిస్మస్ పాడుతున్నాం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. సాధుల నేనేలా రాజుల తిరుపతివుల పాటలు, పాపుల పాలిత రక్షకుడు, నరులను తల్లి కౌగిలిలో. సాధుల నేనేలా రాజుల తిరుపతివుల పాటలు, పాపుల పాలిత రక్షకుడు, నరులను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. కొందరు జ్ఞానులు ఆరాడు ప్రణమించిరి భయభక్తితో, ఎందరు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమదీప్తితో. కొందరు జ్ఞానులు ఆరాడు ప్రణమించిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమదీప్తితో. జయనాదమే భూమిలో, ప్రతిధ్వనించే ఆదివిలో. జయనాదమే భూమిలో, ప్రతిధ్వనించే ఆదివిలో. ఇది శుభోదయం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హల్లెలూయా. స్తోత్రం. రండి రండమ్మా రండి దేవుడు ఇలాంటి ప్రకృతిలో రామారా కూర్చో
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నే సాగిన యేసునితో నా జీవిత కాలమంతా నే సాగిన యేసునితో నా జీవిత కాలమంతా
దేవుని మహత్వం బట్టి ఆరాధన క్రమంలోకి వెళ్దాం. దేవుడిచ్చిన ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఆరాధన క్రమంలోకి వెళ్ళి దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో రండి ఎవరు రావాలి. నుంచి వచ్చి అందులో రికార్డు త్వరగా చివరికి ఒక పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ క్రిస్మస్ రోజున మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఒక పాట పాడుకొని చివరిగా ఆరాధన క్రమంలో వెళ్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే
సమయంలో ఆరాధన జరుపుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయంలో మరి ఆరాధన జరుపుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచడానికి ప్రభు కృపనిచ్చాడు. మరి దేశమంతా కూడా మరి ఈ విధంగా ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకొని చక్కగా దేవుని సన్నిధానంలో సంతోషం గడుపుతున్నారు. సమయంలో పరిశుద్ధమైనటువంటి ఆరాధన మనం జరుపుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగునుగా చెప్పిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. అందలదార అరుదిల్చిన అందరవీది అవతారమూర్తి యేసయ్య
అరుదించెనాగై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. కూర్చున్నాం ప్రభు సన్నిధిలో. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది. దేవుడి పిల్లలారా, 2024లో 20 డిసెంబర్ 1 నుండి ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎంతో మంది ఇంకా పండుగ 2 గంటలకు పండుగలోకి వెళతామన్నా కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. కానీ మనలను ఆయన క్షేమముగా కాపాడాడు. మన కుటుంబాలను, మన పిల్లలను, మనకు కలిగిన సమస్తమును ఆయన కాపాడాడు. మరణ భయాన్ని తొలగించాడు. మరణ భయమును తొలగించాడు. ఇమానియేలుగా తోడుగా ఉన్నాడు. ఆయన ఇమానియేలుగా తోడుగా ఉన్నాడు. ఈరోజున దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడు, ఎంత దయనిచ్చాడు. విశ్వాసంలో పయనిస్తున్న మన జీవితాలను ఆటంకపరుస్తున్న అంధకార శక్తులన్నిటినీ తరిమి కొట్టి కుటుంబాలుగా ఆయన సన్నిధిలో గడపడానికి, కుటుంబాలుగా ఆయన కృపలో సాగడానికి నిజంగా ఇది దేవుడిచ్చిన ధన్యత. ఎంతసేపు అయినను ఆయన నామమును మహిమపరిచి, ఆయన నామమును కనపరిచి ఇంకా భక్తులమే 2024 సంవత్సరాల క్రితం ఇదే భూమి పైన సృష్టి నడిబొట్టులో ఉన్నటువంటి బెత్లెహేములో ఆయన జన్మించిన మాట వాస్తవం. మానవులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయనే రాకపోతే, ఆయన జన్మించకపోతే ఈ లోక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ప్రాణత్యాగం చేసిన ఆయన నామాన్ని కనపరచాలి. ఆయన జన్మదినం మనం గుర్తు చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జన్మించినటువంటి రోజుని జ్ఞాపకం చేసుకొని ఆయనను కనపరచడానికి ప్రపంచినటువంటి కృప గొప్పది. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి నీకు స్తోత్రం, సర్వ కృపానిధి నీకు స్తోత్రం. ఈరోజున నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సాక్ష్యాలు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి సాక్ష్యాలు చెప్పాలి. ప్రభు చేసిన మేలుడికి దేవుడు మంచి అవకాశం మనకి ఇచ్చాడు. కాబట్టి మనము సాక్ష్యాలకి సమయంగా సరే లేని పక్షాన మరి తర్వాత అయినా మనం ప్రభుత్వం మరి కొంచెం సేపు దేవుని వాక్యం మన మధ్య మరి స్టాలిన్ బాబు ఉన్నాడు. కొంచెం సేపు దేవుని వాక్యం సమయమే పెట్టలేదు కానీ, కాబట్టి తన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో ఎవరికి కూడా సమయాలు పెట్టను. ఎందుకంటే దేవుడు వారిని వాడుకున్నప్పుడు అంతవరకు మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. వచ్చి దేవుని వర్తమానాన్ని అందిస్తుండగా మనం ఇంకా
దేవునికి భక్తి కాక వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని ప్రపంచం అంతటా కూడా మనం క్రీస్తు పుట్టుకుని గురించి మనం ధ్యానం చేసుకుంటా. అదేవిధంగా మన సంఘంలో మనమందరం కూడా క్రిస్మస్ మనం ప్రతిదినము ప్రతి రోజు మనం దేవుడితో సంభాషిస్తున్నాము, దేవుడితో ఐక్యపరుస్తున్నాము. కానీ ఈ యొక్క ప్రత్యేకముగా ప్రపంచం అంతటా ఏకముగా కూడి ఆరాధించుట చాలా సంతోషకరమైన దినము. ఈ దినమున నేను మీ అందరితో కలిసి ఉన్నటువంటి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునితో చూస్తున్నాం. మనందరికీ తెలుసు, యేసు ప్రభువు వారు కొన్ని సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. సర్వలోక పాప పరిహారమై ప్రభువు వారు ఒక మనిషి కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడో ఆ విధంగా ఈ లోకానికి వచ్చి సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని గడుపుతాడో అదే విధంగా గడిపి మనకు ఒక మాదిరికరంగా జీవించి మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి తను మార్గదర్శకుడై ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. నిత్య దేవుడు మనము సృజించిన మనము పుట్టుక దగ్గర నుంచి మన అంతం వరకు కూడా తన ప్రణాళిక చొప్పున జరిగించున్నాడు. ధర్మశాస్త్రము అనేక వాటికి ఒక మూలమైనది. ధర్మశాస్త్రము పాపాన్ని ఖండించడానికి ఒక పరిమితమైనది. ధర్మశాస్త్రము ఒక చట్టంలాగా ఒక పరిమితమైనది. కానీ పరిశుద్ధుడైన ప్రభువు అందుకు మించిన వాడు. పరిశుద్ధుడైన యేసు ప్రభువుల వారు అందుకు మించి ఒక పరిమితమే కాదు, అపరిమితమైన ప్రేమను చూపినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే, ఈ పనికి ఇంతవరకు అని మాత్రమే ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ప్రభువు వారు ఏం చెప్తారంటే అంతవరకు సహించిన వాడే గొప్పవాడు చెప్తారు. ఈరోజు ఈ దిన ఆయన సృష్టికర్త సమాధానం బట్టి ఒక చిన్న వాక్యం చదివేసి నేను ముగించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. చాలండి. ఇది మొదలుకొని ఇది లేకుండా దాని కూడా తీర్పు చేయడం కలుగునట్టు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. ఈ ప్రభుల వారు రాజ్యమును సింహాసనమును నియమించడానికి వచ్చారు. ఈ శిశువు మనకు అనుగ్రహించబడిన విధానము, ఈ శిశువు ఎందుకు వచ్చారంటే, ఈ శిశువు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటంటే మన ప్రపంచ జాతిని ఒక నూతన పరచడానికి, ఆయుధపరచడానికి ప్రభుల వారు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి తర్బీదు పొందడం ఒక వ్యక్తి అయితే, ఆ యొక్క నిలబడి జయించడం అది మరి వ్యక్తి. అదేవిధంగా ప్రభుల వారు మన జీవితాన్ని ఆయుధపరచడానికి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో అనేక శ్రమలు పొంది ఈ లోకంలో అనేక శ్రమలను జయించి పరిశుద్ధి పరలోకానికి వెళ్ళారు. కానీ మనమైతే ఒక చిన్న సామెత చెప్తాను. కొంగ అంటుందంట, పరలోకం అని చెప్తున్నారు, ప్రభువుల వారు పరలోకాన్ని తీసుకెళ్తారని చెప్తున్నారు. పాస్ గారు ఆ పరలోకంలో చేప ఉండిద్దండి. ఎవరు అంటుంది? కొంగ. పరలోకంలో చేప ఉండిద్దండి. చేప ఉండదు ఏంటి? చేప ఉండదు. పరలోకంలో ఆకలి తప్పులు నిరంతరము దేవుని స్థుతిస్తామంటే కాదు, నాకు చేపే కావాలి. అలాగే ఈరోజు కూడా మనం ఎలా ఉంటామంటే, మనకేదో కొంత మాత్రమే ఒక సెట్ లిమిట్ చేసుకుని
కొన్నిటి వరకే పరిమితమై ఉండటం కాదు, కానీ అపరిమితమైన ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడు. అటువంటి ప్రేమను నేను మనం పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకొక చిన్న వాక్యాన్ని చదివి ఈ మాట ముగించుకోవచ్చున్నాను. 1వ యోహోను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో 8వ వచనంలో సగం నుంచి చదువుతున్నానండి. యోహోను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం సగం నుంచి నేను చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. చాలండి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సాతాన్ని ఎదిరించడానికి వచ్చాడు. దేవుని పిల్లలమైన నిన్ను నన్ను సాతాన్ని ఎదిరించగలిగిన శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. ఈ శక్తిని పొందుకున్న మనము దేవుని పిల్లలమైన మనము మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆ అధ్యాయంలో మీరందరూ దేవుని పిల్లలు ఎలా ఉంటారో, క్రీస్తు ఏ విధంగా మనల్ని దేవుని పిల్లలుగా మార్చారో కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. సమీపాలను బట్టి నేను మాట్లాడడానికి తీసుకోవట్లేదు. ఈ దేవుని పిల్లలమైన నిన్ను నన్ను ఏర్పరచుకుని తాను సిద్ధపరచుకుని తాను ఏర్పాటు చేసుకుని దేవుని పిల్లలుగా జీవించడానికి నీకు నాకు దేవుడు కృపను అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలం కాబట్టి మనలో ఏమాత్రం కూడా పాపం నిలిచి ఉండదు. దేవుని పిల్లలమైన మనము నిరంతరం కూడా మన జీవితాల్లో క్రిస్మస్ ఆనందం ఉంటుంది. అదే ఇతరులైతే పండుగ అంటే ఒక్కరోజే జరుపుకుంటారు, కానీ మనమైతే మనకు ప్రతిరోజు పండుగే. ప్రతి ఆదివారం పండుగే కదండి, ప్రతిరోజు పండుగే. దేవుడు మన హృదయాల్లో మనం పుట్టుకలో నుంచి మన బీజము పాపము వేరుపరిచే బీజము తూర్పు పడవలోకి ఎంత దూరమో అదేవిధంగా మనకు సాతానికి అపవాదికి ఎడమకలు చేస్తున్న దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనం సమాధానపరిచి మన బీజము లోకానికి వేరుపరిచి వాళ్ళు పవిత్రులుగా దేవుని కుమార్తెలుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మార్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అనే విషయాల గురించి కొన్ని మాటలు విన్నాం. క్రిస్మస్ గురించి మనకి అమ్మగారు గురించి కొంచెం చెప్పు దేవుని మాటలు చెప్పకమన్నాం. రండి టైం ఏమున్నది కదా, టైం సంబంధం లేదా. మొదటిగా దేవునికి అలాగే సమయం ఇచ్చిన సేవకులకి సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మరి వాక్యం అయితే మాట్లాడటం లేదు, కానీ ఎందుకో నా అంతరంలోకి వచ్చి గ్రీటింగ్స్ చెప్తాను. క్రిస్మస్ గ్రీటింగ్స్ నాకు సమయం ఇవ్వనని నిన్న మధ్యాహ్నం అడిగాను కనుక నేను సమయాన్ని తీసుకున్నాను అన్నమాట. గ్రీటింగ్స్ చెప్తామని మరి ప్రభు కృపను బట్టి గడిచిన క్రిస్మస్ నుండి కూడా ఈ క్రిస్మస్ వరకు కూడా దేవుడు ఆయన కృప చేత, ఆయన అపారమైన కృప చేత మనల్ని కాపాడి భద్రపరిచి ఉన్నాడు. నిజంగా ఇలాంటిది మరి ఈరోజు మరి ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు అనేకుడికి సమయం ఇచ్చాడు. లేదు అది అన్నీ మరి దేవునికి తెలుసు. కొంతమంది ఇలాంటి సమయాన్ని గడపలేక కాలం గడిచిపోయిన వారు ఉన్నారు, కానీ దేవుడు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను ఏంటంటే మనము ఆదిలో దేవుడు సృష్టించినది
మొదలుకొని దేవుడు మనల్ని ఆయన స్వరూపమందు ఆయన పోలికగా ఆయన జీవాయి భూతి విస్తరింప చేసి ఉన్నాడు. ఆయన ఎంతో ప్రియమైన బిడ్డలుగా మరి చక్కగా వాళ్ళతో సహవాసము ఆది మనుషులతోటి ఆదాము అవ్వతోటి చక్కగా స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడేవాడట. చల్లబోటాల చక్కగా స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వల్ల, చేయొద్దన్న పని చేయటం వల్ల, తినొద్దన్న కొండు తినటం వల్ల పాపంలో కానీ తీసుకొచ్చడం వల్ల ఎందుకంటే మరి ఆ రీతిగా పరిశుద్ధులుగా పవిత్రులుగా దేవుని పోలికతోటి దేవునితో సమానముగా ఉన్నప్పుడు దేవుడు మరి ఆ దేవుడు ఏర్పాటు చేస్తున్న ఏదోన తోటలో ఉంచి ఉన్నాడు. దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకంగా చేశారో మరి అప్పుడు ఆ ఏదోన తోట నుండి ఆశీర్వదించబడిన మరి స్థలం నుండి త్రోసివేయబడి శిక్షించబడి ఉన్నారు. కనుక మరి ఆ శాపం నుండి విడుదల చేయాలని దేవుడు మరి అనేకుల విధానంగా మరి ఆయన క్రీస్తు బోధలు బోధిస్తూ ఉన్నారు. ఇంకా కనుక ఆదిలో మరి వాక్యము మరి లోకానికి వచ్చింది. లోకానికి వచ్చినప్పుడు మనం లోకము వాక్యము ద్వారా మరి దేవుడు మన ఎద్దకు వచ్చి ఉన్నాడు అన్నమాట. వాక్యము ద్వారా మన ఎద్దకు వచ్చి అని మరి ఆ వాక్యము ద్వారా మనల్ని మార్చాలని ఉన్నప్పుడు అయినా సరే వింటున్నాం, నామకార్థంగా ఉంటున్నాము, నామకార్థంగా జీవిస్తున్నాం, ఏదో మరి అదే ఇది అన్నట్లు ఉంటున్నాం. కానీ దేవుడు మళ్ళా చూసినప్పుడు ఈ లోకం వైపు చూసినప్పుడు ఏమైందంటే నరుల చెడుతనము భూమి మీద ఎంత గొప్పగా ఉందంట. ఆయన చూసి నరులను చేసినందుకు సంతాపం పొందాడంట. సంతాపం ఉంది, అయ్యో నేను మరి నా బిడ్డకు ఇలా నశించిపోవటం ఇష్టం లేదా అని ఏ పాపం వచ్చింది. కానీ మరి ఒకసారి నేను లోకమంతటి కూడా నశింపచేసాను. అప్పుడు వాగ్దానం చేస్తాడు ఏమని, నోవహ కాలంలో ఎంతగా మరి నేను విస్తరింప చేశాను, ఎంతగా మరి అభివృద్ధి చేశాను, కోపం చేత అంతా నశింప చేశాను, ఇక మీదట ఎప్పుడు కూడా నేను అలాగా చేయనని వాగ్దానము చేసి ఉన్నాడు అన్నమాట. చేసిన తర్వాత వాగ్దానం చేసి వాక్య రూపంలో మరి నేనే లోకానికి వెళ్ళాలి, నా ప్రజలను నశించుకోకుండా నా రాజ్యానికి వారసులుగా తీసుకువెళ్ళాలి, నేనుండో స్థలంలో వారు ఉండులాగా ఆయన వారిని సిద్ధపరచాలని అనుకోని భూమి మీద చూసాడంట. లోకం మీద చూసినప్పుడు పరిశుద్ధులు ఎవరన్నా ఉన్నారా? నేను వాళ్ళలో మరి వాళ్ళని వెంటుకొని వాళ్ళని వేర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా కార్యము జరిగించాలని చూస్తున్నప్పుడు మరి ఏమవుతుందంటే ఇక్కడ వాక్యం చదువుకుంటాము. గాతీయులకు రాసిన పత్రిక 4:4 చదువుకుంటాం. రెండు మాటలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకు. మరి ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఎవరు? ధర్మశాస్త్రానికి ఎవరు లోబడ్డారు? ఇక్కడ చూస్తే మరియాని ఎన్నుకున్నాడు అనమాట. మరియాంట దినదినము కూడా చక్కగా కన్యకలను చక్కగా ప్రార్థనందు పుట్టుదల కలిగి ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దేవునితో కూడా సహవాసం చేస్తున్నప్పుడు మరియాని వెన్నుకొని మరియా ద్వారా మరియా దగ్గరికి వెళ్ళి మరి లోక సువార్త 2:8 చదువుకుందాం. మరియాని ఎన్నుకొని దేవుడు శుభవర్తమానము మరియాకి పంపించాడు అన్నమాట. పంపిస్తే ఏమని లోకానికి ఎవరిని పరిచయం చేయటకు, దేవుని పరిచయం చేయటకును మరియాని వేరుపడు చేసుకున్నాడు. మరియా శుభవార్తను తెలియజేసి మరియాని మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యి మరి జన్మించి మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు అది మళ్ళా ఎవరికి పరిచయం చేశారు? మరి లోకసువార్త 2:8. ఆ దేశంలో అందరూ గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందని కాసుకొనుచుండగా ప్రభువు దూత
వారి యొద్దకు వచ్చి నిలిచెను. నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుకుని చదవటం కాదు కానీ ఇది మరి వాక్యం చెప్పడం కాదు కానీ మరి అక్కడ జన్మించాడు మన లోక రక్షకుడు జన్మించాడని అంతకుముందు ఎవరికి తెలియకున్నప్పటికి కూడా ఏం చేశారు, గొల్లలకి మరి దేవదూత గొల్లలకి పరిచయం చేసింది అనమాట. లోక రక్షకుడు జన్మించాడని దేవుని దూత గొల్లలకు తెలియచేసింది. ఆ గొల్లలు వచ్చి దేవుని దర్శించారు అన్నమాట. దర్శించారు. అలాగే మళ్ళా నా నక్షత్రము జ్ఞానులకి తెలియచేస్తుంది. శుభవార్త నక్షత్రము జ్ఞానులకి జ్ఞానులు ఆ నక్షత్రము చూచటం ద్వారా వాళ్ళు దేవుణ్ణి కనుగొని ఉన్నారు. జ్ఞానులు వచ్చి ఏంటంటే మరి హేరోదు రాజుకి పరిచయం చేశారు. ముందు మొదటికి కానీ ఏం చేసింది, గొల్లలకి పరిచయం చేసింది. రెండవదిగా జ్ఞానులకి నక్షత్రము పరిచయం చేసింది. జ్ఞానులు ఏం చేశారు, హేరోదు రాజుకి దేవుణ్ణి పరిచయం చేశారు. కనుక మరి ప్రియమైన సహోదరులారా మనం కూడా మరి సేవకులు అనేకులు విధాలుగా దేవుని పరిచయం చేస్తున్నారు. ఎలాగా, దేవుని వాక్యం చెప్పడం వల్ల, దేవునిలో నడిపించడం ద్వారా, దేవుని మాటలు చెప్పడం వల్ల దేవుని సేవకులు దేవుడు ఏం చేశాడు, ఆనాడైతే గొల్లల ద్వారా పరిచయం చేశాడు, జ్ఞానుల ద్వారా పరిచయం చేశాడు. అలాగనే ఆమె మరి దేవుని దూత ద్వారా మరి ప్రజలకి పరిచయం చేశారు. ఈనాడు దేవుని వాక్యం ద్వారా దేవునికి మనందరినీ కూడా దేవుని సేవకుల ద్వారా ఏం చేస్తున్నాడు, దేవుడు పరిచయం వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం మరి దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యము ప్రకటించటము దేవుని సేవకుల్ని ఏర్పాటు చేసుకొని ఆ వాక్యం ద్వారా అనేకులని దేవుని రాజ్యానికి వారసులుగా చేయటకును దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే మరి మనము కూడా వాక్యం మరి పుట్టిన వదులుకొని కూడా మరి ఇంటూ ఉన్నాము, మరి ప్రార్థిస్తున్నాము, పాటలు పాడుతూ ఉన్నాం. మనము దేవుణ్ణి ఎంతమందికి పరిచయం చేస్తున్నాం, ఎంతమందికి పరిచయం చేస్తున్నాం. కన్నా వాటిని విన్నా వాటిని ప్రకటించడం మానమని మనం అనుభూతిని అనేకులకు ప్రకటించేవారుగా, చెప్పేవారుగా, అనేకుల్ని దేవునిలో నడిపించేవారుగా ఉందాము. హేరోదు రాజుని మరి హేరోదు రాజుకి మరి జ్ఞానులు దేవుని పరిచయం చేశారు. గొల్లలు మరి అనేకుల విధాలుగా మరి దేవుని మరి అనేకులకి పరిచయం చేశారు. కనుక నేను కూడా దేవుని మరి అనేకులకి దేవుని పరిచయం చేసేవారుగా, దేవునిలో నడిపించేవారుగా, ఇప్పుడు దేవుని స్వార్థ అనేకుల విధాలుగా దేవుడు వారి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంది. కనుక వాటిని ఆ వాక్యాన్ని ఫలించలాగన మీరందరూ కూడా సహకరించి దేవుని సేవలో మరి సహకరించే వారిగా, కొనసాగే వారిగా ఉండాలని ప్రభు ప్రవచన మనం చేస్తున్నాం. మనకు మనం జీవిస్తున్నాం, మనకు మనం బ్రతుకుతున్నాం, మన కుటుంబాలన్నీ బాగున్నాయి అనుకుంటే కాదు. అనేకులు ఇంకా స్వార్థ తెలియని వారు ఉన్నారు. మనం శక్తి కొలది చేతనైనంత వరకు కూడా దేవుని పని చేయటాకును సహకరించండి. మరి ఇది నీది నాది కాదని దేవుని పని చేయటం మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం, దేవుని కరమని తెలుసుకొని ప్రతి వారం కూడా మరి ఇంట్లో పని నేను చేయటం, నా ఇంట్లో పని నువ్వు చేయటం కాదు కానీ ఇది దేవుని పని అని ప్రతి ఉత్తరం కూడా మరి సహకరించి దేవుని పని చేసేవాళ్ళంగా ఉందామని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి వాక్యం ఉన్నాం. క్రిస్మస్ సందేశం 10 నిమిషాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్. మంచిది. దేవుని వాక్యం చక్కగా మాట్లాడినటువంటి బిడ్డల గురించి దేవుని సన్నిధానంలో సమయాలు ఎందుకు ఏడ్చేవు, క్రిస్మస్ గురించి సమయాలకి తెలియదు. ఈరోజున ఒక చిన్న ఉదాహరణ, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వస్తాడు అనే ప్రశ్న ప్రవక్తల్లో రేగడం ప్రారంభమైంది. యోహాను సువార్త బెత్లెహేమా అనే విషయం మాట్లాడుతున్నాను. బెత్లెహేము అనే సబ్జెక్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము
యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో ఆ పండుగ మహాదినమైన ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అంత్యదినమున యేసు నిలిచి యేసు నిలిచి ఎవడైనను ఆ, తప్పికొనిన ఎడల ఆ. నా యొద్దకు వచ్చి ఆ. తప్పి తీర్చుకొనవలెను. అంత్యదినాల్లో చూడు 3 విషయాలు ఉన్నాయి అక్కడ. నేను చెబుతున్న క్రిస్మస్ సందేశమే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు. ఇది యేసుక్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు. సాతానుడు అంటే పరలోకంలో నుంచి కింద పడ్డాడు, అడు భూలోకంలోనే ఉన్నాడు, అక్కడ గమ్యం లేదు. కానీ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన పుట్టుకల గురించి 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 10 నిమిషాలు. యేసుక్రీస్తు వారు ఒక పండగకి వెళ్ళారు, యెరూషలేమునకు వెళ్ళారు, ఒక పండగకు వెళ్ళారు. అక్కడ గ్రీకు దేశస్తులు ఉన్నారు, అన్ని జాతుల వారు ఆ పండగలో ఉన్నారు. పండగే ఇలాగే పండగ జరుగుతుంది. పండగకు వెళ్ళారు. పండగకు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ పండగకి వస్తాడని ప్రజలందరూ యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ వస్తాడు ఈయన ఎక్కడున్నాడు ఎక్కడండి అని కొంతమంది ఏమో స్వస్థత కోసం వెతుకుతున్నారు, కొంతమంది ఏమో యేసుక్రీస్తులో తప్పు పట్టడానికి వెతుకుతున్నారు, కొంతమంది ఏమో కొట్టుకొని సంపేయడానికి వెతుకుతున్నారు, కొంతమంది ఏమో పలు రకాలుగా వెతుకుతున్నారు. పండగ రోజు వెతుకుతున్నారు. పండగల్లో సహజంగా అనేకమైనటువంటి అసలు విషయాన్ని పక్కన పెట్టి అనేక విషయాలు మనం చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు అంత్యదినము అక్కడ రాయబడిన మాట అంటే చూడండి, పండుగలలో మహోంత్యదినము అంటే రాకడకు దగ్గరకు వచ్చిందని అర్థం. అంత్యదినాలు ఇవి. ఈ సంతోషకరమైన రోజులు కాదు, అంత్యదినాలు. పండుగలో మహాంత్యదినమున యేసుక్రీస్తు వారు నిలిచి ఒక మాట అన్నాడు. ఎవరికైనా దాహం అయితే నా దగ్గరకు రండి అన్నాడు. ఎవరికైనా దాహం అయితే నా దగ్గరకు రండి, నేను వారికి దాహము ఫ్రీగా ఇస్తా. ఫ్రీ దప్పిక అని రాయబడింది. నేను ఫ్రీగా ఇస్తాను వానికి రమ్మని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాట చెబుతుంటే పండగ రోజుల్లో మంచి కోసం ఎవరొస్తారు నీ దగ్గరికి? అయినా ఎవరు దప్పిక ఎవరు కొన్నారు అంటే చాలా మంది దప్పిక కొన్నారు. ఈ మాటకు అర్థం ఏంటంటే దాహము దప్పిక అనే మాట గురించి చూస్తే యేసుక్రీస్తు అన్నాడు, దేవుని బిడ్డలారా 39వ వచనంలో తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మల గురించి చెప్పాడు. నిత్యజీవము అనే మాట పరిశుద్ధాత్మకు సూచన. ఇది వాని కడుపులో ఊరటి నీటి బొక్క అని సమయ స్త్రీతో మాట్లాడాడు. అయితే నీటి బొక్క కడుపులో ఊరటం, నిత్యజీవము ఇవన్నీ పరిశుద్ధాత్మకు సూచన. యేసుక్రీస్తు ఎప్పుడు బోధ చేసినా పరిశుద్ధాత్మ గురించి ముందు చెబుతాడు. చెప్పి అంటాడు కదా, ఇది పొందబోయే ఆత్మ గురించి చెప్పాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం యేసుక్రీస్తుని మహిమపరచలేదండి. గుర్తుపెట్టుకోవాలి మనం. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనను ఎవరు మహిమపరచలేదు, ఆయనను ఎవరు ఘనపరచలేదు, ఆయనను ఎవరు ఆరాధించలేదు. మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ పండుగ జరుగున క్రిస్మస్ సందేశం కింద యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు మహిమపరచలా, ఎవరు కనపరచలా, ఎవరు ఆరాధన చేయలా, ఎవరు మెచ్చుకోలేదు. యేసుక్రీస్తు వారికి పలవిధమైనటువంటి బాధలు కష్టాలు వచ్చిన ఆయన పరిశుద్ధాత్మల గురించి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ అంటే పొందబో ఆత్మల గురించి మాట్లాడాడు. చెప్తే యేసు ఇంకను మహిమపరచబడా లేదు. యేసుక్రీస్తు బ్రతికినంత కాలం ఆయన ఎవ్వరూ మహిమపరచలా. ఈ రోజున దేవుని బిడ్డలు ఎంత మహిమ పొందుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ మాట చెప్పిన తర్వాత అక్కడ కొంతమందికి ఇక ఆ పండగ ధ్యాస వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ఏదో చెబుతున్నాడు, రండి వెళ్దాం, యేసుక్రీస్తు ఏదో చెబుతున్నాడు అని జనము గుంపులు కూడి యేసుక్రీస్తు వారి యొక్క బోధన వినడానికి వచ్చేసారు. ఎప్పుడు? పండగ రోజు. ఏం జరిగినా పండగకే దొరుకుతుంది. గందరగోళాలు జరిగినా, తగాదాలైనా, ఈ వరకు రోజుల్లో ఈ అనుభవాలని నాకు తెలుసు. పండగ రోజు అవుతాయి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, గందరగోళాలు జరిగిన అప్పుడే దొరుకుతాయి. సహజంగా అప్పటి నుంచి వస్తానేమో అని అనుకోవాలి. యేసుక్రీస్తు వారు యెరూషలేములో పండగకి వెళితే
పరిశుద్ధాత్మ గురించి మహిమ గురించి మాట్లాడేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది. అసలు పండగ అంటే మనం అనేక రకాల పండగ చేసుకోవాలి, తినాలి, తాగాలి. కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ, కడుపు పండగ, దరిద్రం పండగ అన్ని చేసుకోవాలి. కానీ ఈయన పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నాడంటే రెండవ చేద్దామని యూదులందరూ కలిసి 4 జాతులకు సంబంధించినటువంటి వారు, పరిసయ్యులు, సద్దుకాయులు, హేరోదీయులు, దేవుని బిడ్డలారా వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు వారిని చుట్టముట్టారు. పండగ రోజు చుట్టుముట్టారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అసలు విషయం చెప్పాడు. చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత 40 వచనంలో ఎందుకురా బాబు మీరు నన్ను చుట్టుముట్టారు, ఎందుకు నన్ను ఈ మాట చెప్పారు? నేను తప్పేం చెప్పలేదే, ప్రవచనాలు చెప్పాను. యేసుక్రీస్తు చెబుతున్నాడు, ప్రవచనాలు చెప్పాను నేను. భక్తులు మన పితరులు ప్రవచించారే ప్రవచనాలు, ఆ ప్రవచనాలు మీకు చెప్పానే కానీ నా సొంత మాట నేను మీకు చెప్పలేదన్నాడు. కాదు అని అక్కడ వారికి ఒకరికి 44 వచనంలో భేదాభిప్రాయాలు పుట్టినాయి. భేదాలు వచ్చేసి కొంతమంది ఏమంటారు, కొంతమంది ఏంటంటారు, 10 రకాలుగా అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వారు చెప్పాడు వాళ్ళకి. 42వ వచనంలో చెబుతున్నాడు, క్రీస్తు దావీదు సంతతిలో పుట్టి దావీదు నుండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పటం లేదా అన్నాడు. ఇప్పుడు అందరూ స్టన్ అయిపోయారు. ఇక గలిబిలి జరిగిపోయింది. ఈయన బెత్లెహేములో నుంచి వస్తాడు మెస్సియా. ఇది వాస్తవం. బెత్లెహేములో నుంచి వస్తాడు మెస్సియా అన్న విషయం ప్రభు చెప్పాడు. ఎవరిలో నుంచి వస్తాడు? దావీదు సంతతిలో పుట్టి దావీదు ఇంటిలో నుండి వస్తాడు. దావీదు ఇల్లు ఎక్కడ ఉంది? బెత్లెహేములో ఉంది. దావీదు ఇల్లు బెత్లెహేములో ఉంది. యెషయా గారి ఇల్లు బెత్లెహేములో ఉంది. ఆ ఇంటిలో నుంచి వస్తాడు మెస్సియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటిలో నుంచి రాడంట. అగ్రరాజ్యాలు ఉన్నాయి, గొప్ప గొప్ప రాజ్యాలు ఉన్నాయి. కపెర్నహూము ఉంది. దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప పరరాజు ఐగుప్తు దేశం ఉంది, మరి సిరియా దేశం ఉంది, లెబానాన్ ఉంది. ఎన్నెన్నో గొప్ప దేశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇన్ని దేశాల్లో నుండి రాని మెస్సియా లెక్క లేకుండా ఏదో అప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ ఆ దేవుని బిడ్డలారా మా పెద్దల యొక్క సర్వ ప్రకారం చెబితే 1200 ఇళ్ళే ఉన్నాయంట. అక్కడ 1200 ఇళ్ళు ఉన్నాయంట. 1200 ఇళ్ళలో ఇంటిలో నుంచి మెస్సియా వస్తాడా? మొదలుడా నువ్వేంటి బెత్లెహేములో నుంచి వస్తాడు. బెత్లెహేము అంతా దాని కథ ఎంత? అదొక స్వల్పం. మత్తయి సువార్త దేవుని బిడ్డలారా మీకు కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారి జననం గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి మత్తయి సువార్త దేవుని బిడ్డలారా మనం కొన్ని విషయాలు క్రిస్మస్ సందేశం తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటారంటే రాజులందరూ హేరోదు రాజు కానీ ఇంకా గొప్ప గొప్ప రాజులు, పండితులు, గొప్ప గొప్ప వాళ్ళు ఏదైనా వస్తే మా ఊరు నుంచే రావాలి, ఏదైనా వస్తే మాలో రాజుల వంశం, రాజులను పరిపాలించేవాడు హేరోదులో నుండే రావాలి, దేశాన్ని పరిపాలించేవాడు ఫరోలో నుండి రావాలి, ప్రపంచాధిపతిగా నెబుకద్నెజరులో నుండి రావాలి, గొప్ప గొప్ప వాళ్ళలో నుంచి రాని లోకరక్షకుడు. చిన్న గ్రామం 1200 ఇళ్ళు లెక్క కూడా లేదు అసలు. చరిత్ర పట్టణంలో బెత్లెహేం అనేటువంటిది చరిత్రలో బెత్లెహేం అనేటువంటిది లెక్కలో లేని పట్టణం. అది లెక్కలో లేదు. ఈయన బాబు బెత్లెహేం నుంచి వస్తారని చెబుతాడు. అసలు బెత్లెహేం అంటే కూడా లెక్క చేయడు. చదవండి 2వ అధ్యాయము 5వ వచనం. అందులో వాళ్ళు యూదాయ ఏలయనగా మీలో నుండి వస్తాడు చెప్పాడు. బెత్లెహేములో నుంచి వస్తాడు యేసుక్రీస్తు. స్వల్ప గ్రామం, చిన్న గ్రామం, 1200 ఇళ్లలో 800 ఇళ్ళు దరిద్రం అనుభవించే ఇళ్ళు, పేద ఇళ్ళు. అప్పట్లో యెషయా ధనవంతుడు. ఆ పట్టణంలో యెషయా, బోయజు
బోయాజే ధనవంతుడు. బోయాజు కుమారుడు కదా యెషయా. బోయాజు ఒక్కడే పొలాలు కలిగిన వాడు, ఒక్కడే కదా బెత్లెహేములో ధనవంతుడు. బోయాజు ఒక్కడే కదా. అలా నిలబెట్టడం అది లెక్క జమ అన్నట్టుగా చూసేవాళ్ళు అంత బెత్లెహేముని. ఎందుకంటే బెత్లెహేము అనేటువంటిది ప్రపంచ మట్టంలో చూస్తే ప్రపంచంలో సెంటర్లో ఉంటుంది బెత్లెహేము. ఏ తూర్పు చూసినా, పడమట చూసినా, దక్షిణం చూసినా, ఉత్తరం చూసినా సెంటర్ ప్లేస్ లో ఉంటుంది బెత్లెహేము. దేవునికి స్తోత్రం. సెంటర్ ప్లేస్ లో ఉంటుంది బెత్లెహేము. దేవుడు వెళ్ళారా అంత చిన్న గ్రామము. అక్కడ ఒక రాజకీయ నాయకుడు లేడు, ఒక తెలివైనడు లేడు, ఒక ఉద్యోగస్తుడు లేడు, ఒక ధనవంతుడు బోయాజు ఉన్నాడు, ఎవరు లేరు, జ్ఞానమైన లేరు. అది లెక్కలేని పట్టణం. ఆళ్ళలో నుంచి వస్తాడు ఆ మెస్సియా. యేసుక్రీస్తు చెప్పాడు వాళ్ళ నుంచి వస్తాడు. యేసుక్రీస్తు చెబుతాడు యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దాను కాదు, నీలో నుంచే రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ధనవంతులని, పేదవాళ్ళని, దళితులని, దేవుని బిడ్డలారా పిచ్చోళ్ళని, శబలగోడని, తెలివిలేనోడని, ఎన్నిక లేనివాడిని చూడరా. ఆయన ఎన్నుకోవాలనుకుంటే ఆయన ఎవరినైనా ఎన్నుకుంటాడు. ఎవరిలో నుండి ఎవరిని తీసుకొస్తాడో, ఎవరిలో నుండి ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిలో నుండి దేవుడు తన బిడ్డలను ఎన్నుకుంటాడో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. యేసన్న గారు దెయ్యం బట్టి రైల్వే స్టేషన్ నెల్లూరు సెంటర్లో నిద్రపోకుండా తిరుగుతుంటే యేసన్న గారు ఈ దేశంలోనే, ఇండియా దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే మినిస్ట్రీ కడతారని ఎవరు అనుకున్నాడు? ఎవరు అనుకోలేదు. చెప్పులు కుట్టుకునే వ్యక్తి ప్రధానం అవుతాడని, టీ కాసుకునే వ్యక్తి ప్రధానం అవుతాడని, దేవుని బిడ్డగా గమనిస్తే ఎన్నిక లేనటువంటి వారు, దేవుని బిడ్డగా దళితులైనటువంటి వారు గొప్ప గొప్ప వారు అవుతారని ఎవరు అనుకున్నారు? అది దైవ చిత్తం. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని బట్టి ఏ ఇంటిలో నుంచి సేవకుడు తీసుకురావాలో, ఏ ఇంటిలో నుంచి ఎన్నిక చేసుకోవాలో, ఏ ఇంటిలో నుంచి దైవజనుడు రావాలో, ఏ ఇంటిలో నుంచి గొప్పవారిగా చేయాలో అది దైవ నిర్ణయం. దేవునికి స్తోత్రం. దైవ నిర్ణయం. యోధా బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రము తక్కువ దానివి కాదు. నువ్వు చిన్నదానివని, నిన్ను తక్కువ చూపులు చూచారని, నిన్ను త్రోసివేశారని అనుకోబాక. నీలో నుండి రాబోతున్నాడు లోకాన్ని పరిపాలించే మెస్సయ్య. దేవునికి స్తోత్రం. నీలో నుండి రాబోతున్నాడు. వేల కొలది వీళ్ళు ధనవంతులు, అధికారులు ఉన్న వారిలో నుంచి రాలేదు. స్వల్ప గ్రామం, స్వల్పము, తక్కువగా చూశారు, హేళనగా చూశారు, లెక్కలేని వారిగా చూశారు. అందుకనే దేవుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా ప్రవక్త రాసేసాడు ముందుగానే, ఇదిగో యూదులను పరిపాలించేవాడు, ఇశ్రాయేలీయులను పరిపాలించేవాడు బెత్లెహేమా నీలో నుండి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకా గ్రంథంలో చెప్పాడు నీలో నుండి రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసం కలిగి ఎవరిని ఎన్నుకుంటాడో, దేవునికి ఎవరు ఇష్టమో ఆయన ఎన్నుకుంటాడు. మనం తక్కువ వారిని, స్వల్పమైన దానివని మనం అలా ఉంటే వారిలో నుండే దేవుడు లోకాన్ని పరిపాలించి రక్షకుడు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, 1వ సమూయేలు గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలు ఏడుస్తూ కూర్చున్నాడు. దుఃఖం పెట్టుకొని దుఃఖ మొహంతో ఏడుస్తున్నాడు. కుమిలి ఏడుస్తున్నాడు. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం కుమిలి ఏడుస్తుంటే దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చాడు. నేను చెప్పేది బెత్లెహేం స్వల్ప గ్రామమైన బెత్లెహేము నుండి లోకాన్ని పరిపాలించేవాడు వచ్చాడు, మరలా రాబోతున్నాడు. ఏడుస్తున్నాడు. ముందు ఆ దేవుని బిడ్డగా ఆ బెన్యామీను గోత్రాన్ని సౌలుని చేశాడు, వెళ్ళిపోయాడు. తరువాత యోధా గోత్రాన్ని ఎన్నుకోవాలనుకున్నాడు దేవుడు. అనుకొని దేవుని పిల్లలారా 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ దేవుడి ప్రణాళిక కొంచెం క్రమం తప్పింది. అంటే సౌలు వల్ల కొన్ని సందర్భాల్లో దేవుడు అంటే మనల్ని
శాపములు చేయాలని, విశ్వాసాలుగా బలపరచాలని, ఐశ్వర్యవంతులుగా చేయాలని, ఆరోగ్యవంతులుగా చేయాలని, గొప్ప ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకెళ్ళాలని ఆయన ఆలోచన ప్రణాళికలో ఉంటే దాన్ని మనం చేతులారా తలుకుంటామంట. దేవుడు చెప్పు కాదు, అది మనమే కాళ్ళ తలుకుంటామంట. దేవుని ప్రణాళికను కాళ్ళ తలుకుంటాం. నేనే కానీ మారు మనసు పొంది రక్షణ పొందిని ఇదే ఊర్లో నిలబడ్డట్టయితే ఈనాడు ఒక వ్యక్తి చెబుతున్నాడు చూచి, నాన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నిలబడితే అసలు ఈ ప్రాంతంలో ఎంత గొప్ప పరిచర్య జరిగేదో నేను చూచాను. కాళ్ళదనుకున్నావు నాన్న. అవును, దేవుని ప్రణాళికను కాళ్ళదనుకుంటున్నాం, దేవుని ఉద్దేశాలను కాళ్ళదనుకుంటున్నాం. బ్రతుకు తెరువుకు వెళ్ళాను, గొప్పల కోసం వెళ్ళాను, ఏదేదో చేద్దామని వెళ్ళాను, చేతులారా దేవుని ప్రణాళికను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రతిమలాడు అడుగుతున్నాను, ఆ ప్రణాళికలో నన్ను పెట్టుకుదేవా అని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. మనమే చేతులారా పాడు చేసుకుంటాం, మనమే చేతులారా భవిష్యత్తును పాడు చేసుకుంటాం. అందుకే 3 రాళ్ళు తన ఇల్లును పెరిగి వేసుకుంటాం అన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలు పాడు చేసుకోవద్దు. కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. ఒక ప్రణాళిక అంటూ ఉంది. ఏడుస్తున్నాడు. ఇక పరిస్థితి ఏంటి? 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఏడుస్తుంటే దేవుడు దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, అందుకు అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ చదివించాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటకు నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం ఏడుస్తా? తల్లిదండ్రులు ఏడవట్లేదా? వీడు ఎప్పుడు బాగుపడతాడు? మనం బాధల్లో ఏడవట్లేదా? నా బాధలు ఎప్పుడు పోతాయి? నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి? నా శ్రమలు ఎప్పుడు తీరిపోతాయి? నా ఇబ్బందులు ఎప్పుడు తీరిపోతాయి? నేను ఎప్పుడు ఇంతేనా? నాకు ఎప్పుడు నా బ్రతికింతేనా అని ఏడవట్లేదా? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవిస్తే దేవుడు తన ప్రణాళికలో ఉన్నటువంటి విధానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తావులే అని చెప్పి అన్నాడు. చూడండి, నీ కొమ్ములో తైలం నింపుకో, నేను బెత్లెహేము పంపుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము పంపుతున్నా నిన్ను. బెత్లెహేము ఊరికి వెళ్ళు, కొమ్ములో తైలము నింపుకొని వెళ్ళు. బెత్లెహేమునకు పంపిస్తాను అన్నాడు. ప్రభువా, బెత్లెహేము పంపిస్తున్నా. అక్కడ ఎవరున్నారు? ఒకే ఒకడు ఉన్నాడు, ధనవంతుడు బోయజు. ఎవరున్నారు? అందరూ కాయ కష్టం చేసుకుని బ్రతికేవాళ్ళే కదా. అక్కడ బెత్లెహేము ఏముంది? గొర్రెలు మేపుకునే మేత తప్ప. అక్కడ అందరూ కాపరులు ఉంటారు. అక్కడ పొలాలు ఏముంది? పచ్చిగా, అంత పచ్చిగా. ఏమన్నా బెత్లెహేము పంపిస్తున్నా? లేకపోతే నన్ను ఏదన్నా ఒక సిరియా దేశమో, లెబనానో, అషూరు దేశమో, లేకపోతే ఐగుప్తు, బబులోని, ఇన్ని దేశాలు ఉండగా, యెరూషలేము ఉండగా బెత్లెహేముకు పంపిస్తున్నాను అన్నాడు. అలా సమయాలు అలా ముందు కొమ్ము తీసుకో అంటే, ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే నింపుకునే తీసుకొని దాన్ని నిండా తైలము నింపుకో. దేవునికి స్తోత్ర. ఎక్కడ పంపుతున్నా? బెత్లెహేము పంపుతున్నా. ఈ రోజు నా దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఇదిగో నీ ఇంటిలో నుండి ఒక దైవజనుడిని లేపబోతున్నా. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో నుండి ఒక ప్రార్థన పరుడు లేకపోతున్నాడు. నీ ఇంటిలో నుండి ఒక విశ్వాసవీరుడు లేకపోతున్నాడు. నీ ఇంటిలో నుండి భక్తి కలిగిన జనాంగము యేసు నామములో లేవచునుగాక. లేపబోతున్నాడు దేవుడు లేపబోతున్నాడు. పడిన స్థితి నుండి లేపుతున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో, పడిపోయిన స్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు లేవనెత్తుతాడు. చిన్న పాపమేనని విన్నకుంటిని, పంచమగ్ని కాంచెను అడిగి అంతలో. చిన్న పాపమేనని విన్నకుంటిని, పంచమగ్ని కాంచెను అడిగి అంతలో. కనులేవనేసి
దేవుని ఆజ్ఞ, దేవుని మాట కాళ్ళదన్నుకునే వారిగా మనం ఉండకూడదు. అందుకంటే నిన్ను నేను బెత్లెహేము పంపుచున్నాను. అక్కడ ఆ యెషయా కుమారులలో ఒకరిని రాజుగా నేను ఎన్నిక చేసుకున్నాను. చాలా మంది జీవితాల్లో ఎంతో మంది మనుషులు ఉంటారు. దేవుడేమో ఎన్నిక చేసుకోవాలనుకుంటారు, కాళ్ళదన్నుకుంటా ఉంటారు. కాళ్ళదన్నుకుంటారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కాళ్ళదన్నుకుంటాం. దేవుడిచ్చే కృపను నెట్టేస్తాం. దేవుడిచ్చే ధన్యతను నెట్టివేస్తాం. ఎందుకంటే మనము సత్యాన్ని తెలియని వారిపై ఆ విధంగా జీవించినప్పుడు దేవుని కృపకు దూరం అయిపోతాం. అందుకంటాడు బెత్లెహేమా, ఏమంటాడు చూడండి, బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కా. బెత్లెహేము యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత సమయంలో వెళ్తుంటే ఆ ఊరు వారందరూ భయపడ్డారంట. 16వ అధ్యాయం 5వ వచనంలో సమయంలో బెత్లెహేము పట్టణానికి వెళ్తుంటే ఆ ఊరు వారందరూ భయపడిపోయారంట. భయపడిపోయి సమయానికి ఎదురెళ్ళి, అయ్యా నీవు సమాధానంగా వస్తున్నావా? సమాధానంగా ఒక చిన్న గ్రామము, ఒక స్వల్ప గ్రామము, ఒక బుడ్డ గ్రామంలోనికి నీవు మా గ్రామాన్ని ప్రేమించి మా గ్రామానికి వస్తున్నావు అని వారు భయపడినప్పుడు, పర్వాలేదు నేను సమాధానంగానే ఈ లోకానికి యేసుక్రీస్తు సమాధానాధిపతిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడుగా వచ్చాడు, ఆలోచనకర్తగా వచ్చాడు, సమాధానాధిపతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని మత్తయి సువార్తలో ప్రభు చెబుతున్నాడు, యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. నీ యూదులను పరిపాలించేవాడు, ఇశ్రాయేలీయులను పరిపాలించేవాడు, లోకాన్ని పరిపాలించేవాడు నీలో నుండే బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. నీలో నుండే అతి త్వరగా రాబోతున్న యేసు విషయంలో నీవు జాగ్రత్తగా మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే మాట నతానీయులు కూడా అన్నాడు. యోహాను సువార్త ఇది చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు నతానీయుల దగ్గరికి వెళ్తాడు. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 44:45 వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వస్తాడు అని వాళ్ళకి ప్రవచనాలు చదువుకొని రెడీగా ఉన్నారు. నతానీయుల దగ్గరకు వచ్చి అక్కడ జరిగింది ఏంటంటే, దేవుని బిడ్డలను గమనిస్తే ఆ నతానీయులు యేసుక్రీస్తు వారి శిష్యులందరూ అందరూ కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నప్పటికీ ఆంద్రియా అనే వ్యక్తి సీమోను వచ్చి మేము మెస్సియాను కనుగొన్నాం. 41వ వచనంలో ఆంద్రియా మొదట వచ్చి తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొన్నాము అని ఇలా మాట్లాడుకుంటా వస్తూ ఉండేటప్పటికి నతానీయులు ఏమంటాడంటే, మనం కనుగొన్నామా? అయితే 45వ వచనంలో ధర్మశాస్త్రములో 45వ వచనం చూడండి. ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసితులో ఆయనను కనుగొంటివి, ఆయన యేసు కుమారుడైన నజరేయుడైన యేసు. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మన ఇళ్ళలో నుంచి దేవుని ఆశీర్వాదాలు రావాలంటే భక్తి కలిగి ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఎవరు మనిషి, ఆ వ్యక్తి ఎవరంటే పలానా ఇంటికి సంబంధించిన వాళ్ళు చెబుతారు. వాము ఆ ఇంట్లో శుద్ధి వ్యక్తులు ఉన్నారా? ఆ ఇంట్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? ఆ వ్యక్తి ఎవరంటే పలానోళ్ళండి, పలానా అమ్మ అంతా దౌర్భాగ్యంగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళు అలా ఉన్నారా? అలా ఉన్న దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు నజరేతు నుండి యూదా బెత్లెహేములో నజరేతు అంటే బెత్లెహేముకి నజరేతుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నతానీయులు చెబుతున్నాడు, నజరేతులో నుంచి ఏదో వచ్చుంది, నజరేతులో నుంచి లోకాన్ని పరిపాలించే వాడు వస్తాడని మీకా ప్రవక్త చెప్పాడు. కనుక ఆ మెస్సియా ఈయనే ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీకు స్తుతి చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
నజరేతు నుండి ఏదైనా కూడా రాగలదా? బెత్లెహేము నుండి లోకాన్ని పరిపాలించేవాడు, లోకాన్ని ఏలేవాడు రాబోతున్నాడు. వచ్చాడు, ఆయన వచ్చాడు, ప్రాణమర్పించాడు, పునరుద్ధానుడయ్యాడు, పరములకు వెళ్ళాడు, మరలా మన కొరకు రాబోతున్నాడు. ఈ రోజున మన కుటుంబాల్లో నుంచి దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నాడు, మన కుటుంబాల్లో నుంచి దేవుడు ఎవరిని రప్పించబోతున్నాడు. ఈ విషయాలు మనం గమనించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన ఆయన, నీ మహోపకారాన్ని బట్టి, నీ ఉచితమైన కృపను బట్టి నైనా యోధా బెత్లెహేమ, యోధా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఈదులను పరిపాలించేవాడు, ఇశ్రాయేలును పరిపాలించేవాడు నీలో నుండి వస్తాడని చెప్పిన మాట గురించి మీరు మాట్లాడినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నా. నీ కృపతో నింపండి, బిడ్డలందరినీ దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పల్లవ పట్టుకుండగా కాన్పులు పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఆనందమే మా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మా సంతోషమే యేసు పుట్టేలలో.
ఆహారం తీసుకొని ఇక్కడ కూర్చుందాం. మరి కిటికీలో ఉందిరా